ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1 ఏప్రిల్ 2025. మధురమైన పిల్లలు, తండ్రి జ్ఞానసాగర్లు. వారికి జానీ జానన్హార్ అనే మహిమ ఉంది. అంటే వారికి సర్వము తెలుసు అనే అసత్య మహిమ ఉంది. తండ్రి అయితే మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకే వస్తారు. ప్రశ్న: తండ్రితో పాటు అందరికంటే అధిక మహిమ ఇంకెవ్వరికీ ఉంది, ఎందుకు? జవాబు: 1. తండ్రితో పాటు భారతదేశానికి కూడా చాలా మహిమ ఉంది. భారతదేశమే అవినాశి ఖండము. భారతదేశమే స్వర్గంగా అవుతుంది. తండ్రి భారతవాసుల్నే ధనవంతులుగా, సుఖవంతులుగా, పవిత్రంగా చేశారు. 2. గీతకు కూడా అపారమైన మహిమ ఉంది. సర్వశాస్త్రాల శిరోమణి గీత. 3. చైతన్య జ్ఞానగంగలైన మీకు కూడా చాలా మహిమ ఉంది. మీరు నేరుగా జ్ఞానసాగరం నుండి వెలువడ్డారు. ఓం శాంతి. కొత్త పిల్లలు మరియు పాత పిల్లలందరూ ఓం శాంతి యొక్క అర్థంను తెలుసుకున్నారు. ఆత్మలమైన మనమంతా పరమాత్ముని పిల్లలమని కూడా మీరు తెలుసుకున్నారు. పరమాత్మ అత్యంత ఉన్నతులు, అందరికీ అత్యంత ప్రియమైన ప్రియుడు. పిల్లలకు జ్ఞానము, భక్తికి గల తేడా వంటి రహస్యం అర్థం చేయించబడింది. జ్ఞానము అనగా పగలు, సత్యత్రేతాయుగాలు. భక్తి అనగా రాత్రి, ద్వాపర కలియుగాలు. ఇదంతా భారతదేశ విషయమే. మొట్టమొదట భారతవాసులైన మీరే వస్తారు. 84 జన్మల చక్రం కూడా భారతవాసులైన మీకు మాత్రమే. ఒక్క భారతదేశం మాత్రమే అవినాశి ఖండం. భారత ఖండమే స్వర్గంగా అవుతుంది. ఇతర ఖండం ఏది స్వర్గంగా అవదు. నూతన ప్రపంచమైన సత్యుగంలో భారతదేశం మాత్రమే ఉంటుందని పిల్లలకు అర్థం చేయించబడింది. భారతదేశమే స్వర్గమని పిలువబడుతుంది. భారతవాసులే మళ్ళీ 84 జన్మలు తీసుకుని నరకవాసులుగా అవుతారు. మళ్ళీ వారే స్వర్గవాసులుగా అవుతారు. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మిగిలిన అన్ని ఖండాలు వినాశనమైన భారతదేశం మాత్రం మిగులుతుంది. భారతఖండం యొక్క మహిమ అపారమైనది. భారతదేశంలోనే తండ్రి వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది గీతను తెలిపించు పురుషోత్తమ సంఘం యుగం. భారతదేశమే మళ్ళీ పురుషోత్తమంగా అవుతుంది. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లేదు, రాజ్యము లేదు. అందువలన ఆ యుగం కూడా లేదు. సర్వశక్తివంతుడని ఒక్క భగవంతుని మాత్రమే అంటారని పిల్లలైన మీకు తెలుసు. భారతవాసులు వారిని అంతర్యామి అని చాలా తప్పు చేశారు. అందరి ఆంతరికం వారికి తెలుసని అంటారు. తండ్రి అంటున్నారు, నాకు ఎవరి ఆంతర్యం తెలియదు. పతితులను పావనంగా చేయటమే నా కర్తవ్యం. శివ్ బాబా, మీరు అంతర్యామి అని చాలామంది అంటారు. బాబా అంటున్నారు, నేను అలా లేను. నాకు ఎవరి హృదయం గురించి తెలియదు. నేను వచ్చి కేవలం పతితులను పావనంగా చేస్తాను. నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. ఎప్పుడైతే పురాతన ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి వస్తుందో అప్పుడు ఒక్కసారి మాత్రమే వస్తాను. ఈ ప్రపంచం నూతనం నుండి పురాతనము, పురాతనం నుండి నూతనముగా ఎప్పుడవుతుందో మనుషులకు తెలియదు. ప్రతి వస్తువు కొత్త నుండి పాతదిగా సతో రజో తమోలోకి తప్పక వస్తుంది. మనుషులు కూడా ఇలాగే అవుతారు. బాల్యావస్థలో సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత యువతగా అవుతారు. ఆ తర్వాత వృద్ధులుగా అవుతారు. అనగా రజోతమోలోకి వస్తారు. వృద్ధ శరీరం అయిన తర్వాత దాన్ని వదిలి మళ్ళీ బాలునిగా అవుతారు. నూతన ప్రపంచంలో భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేదని పిల్లలకు తెలుసు. భారతదేశం మహిమ అపారమైనది. ఇంత సుఖవంతమైన, ధనవంతమైన, పవిత్రమైన ఖండం మరొకటి లేనే లేదు. దీనిని మళ్ళీ సతో ప్రధానంగా చేసేందుకు తండ్రి వచ్చారు.
సతోప్రధాన ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులను ఎవరు సృష్టించారు? అత్యంత ఉన్నతమైన శివుడు. త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కూడా, అర్థమైతే తెలియదు. వాస్తవానికి త్రిమూర్తి శివ అని అనాలి, బ్రహ్మను కాదు. దేవదేవ మహాదేవుడని మహిమ చేస్తారు. శంకరుణ్ణి ఉన్నతంగా ఉంచితే త్రిమూర్తి శంకరుడు అని అనాలి కదా. మరి త్రిమూర్తి బ్రహ్మ అని ఎందుకంటారు? శివుడు రచయిత, పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను స్థాపన చేశారని మహిమ కూడా చేస్తారు. భక్తి మార్గంలో జ్ఞానపూర్ణులైన తండ్రిని సర్వజ్ఞుడు అని అంటారు. కానీ ఈ మహిమ అర్థసహితంగా లేదు. తండ్రి ద్వారా మనకు వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. వారే స్వయంగా బ్రాహ్మణులైన మనల్ని చదివిస్తారు. ఎందుకంటే వారు తండ్రి కూడా అయ్యారు, సుప్రీం టీచర్ కూడా అయ్యారు. ప్రపంచ హిస్టరీ, జాగ్రఫీల చక్రం ఎలా తిరుగుతుందనే విషయాలు కూడా అర్థం చేయిస్తారు. వారే జ్ఞానసాగర్లు. కానీ సర్వం తెలిసిన వారని అనటం పొరపాటు. నేను వచ్చి కేవలం పతితులను పావనంగా మాత్రం చేస్తాను. 21 జన్మల రాజ్యభాగ్యంను ఇస్తాను. భక్తి మార్గంలో అల్పకాలిక సుఖం ఉంటుంది. దీనిని గురించి సన్యాసులకు, హఠయోగులకు తెలియనే తెలియదు. వారు బ్రహ్మతత్వంను స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వం భగవంతుడు కాదు, ఒక్క నిరాకార శివుడే భగవంతుడు. వారు సర్వాత్మల తండ్రి. ఆత్మలమైన మనము నివసించే స్థానము బ్రహ్మాండము. స్వీట్ హోమ్ అంటే మధురమైన ఇల్లు. అక్కడి నుండి ఆత్మలమైన మనం పాత్రను అభినయించేందుకు ఇక్కడకు అంటే భూమిపైకి వస్తాము. ఒక శరీరాన్ని వదిలి మూడో శరీరం తీసుకుంటున్నానని ఆత్మ అంటుంది. 84 జన్మలు కూడా భారతవాసులకు మాత్రమే. ఎవరైతే ఎక్కువ భక్తి చేస్తారో వారే మళ్ళీ జ్ఞానం కూడా తీసుకుంటారు. తండ్రి చెప్తున్నారు, భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ శ్రీమతంను అనుసరించండి. ఆత్మలైన మీరందరూ ప్రియుడైన ఒక్క పరమాత్ముని ప్రేయస్సులు. మీరు భక్తి మార్గం నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇది దుఃఖధామము. నిజానికి ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము. అక్కడి నుండి మనము సుఖధామానికి వచ్చాము. తర్వాత మనము 84 జన్మలు తీసుకున్నాము. హంసో సోహం అర్థమును కూడా తెలిపించారు. వారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అంటారు. కానీ దేవతలుగా ఉండిన మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యామని తండ్రి అర్థం చేయించారు. దేవతలుగా అయ్యేందుకు మనమే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. హంసో సోహం యథార్థమైన అర్థం ఇదే. వారి అర్థం పూర్తిగా తప్పు. సత్యుగంలో ఒకే దేవీ దేవతా ధర్మం, అద్వైత ధర్మం ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చినందున అద్వైత ధర్మం ఏర్పడింది. ద్వాపరయుగం నుండి అసురీ రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. సత్యుగంలో రావణ రాజ్యమే లేదు, కనుక 5 వికారాలు కూడా ఉండవు. సత్యుగంలో ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది. తర్వాత ధర్మాలు వచ్చినందున ఇతర ధర్మాలు ఏర్పడ్డాయి. ద్వాపరయుగం నుండి అసురీ రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది. సత్యుగంలో రావణ రాజ్యమే లేదు, కనుక 5 వికారాలు కూడా ఉండవు. వారు సంపూర్ణ నిర్వికారులు. సీతారాములను కూడా 14 కల సంపూర్ణులు అని అంటారు. రాముని చేతికి బాణం ఎందుకు ఇచ్చారో కూడా ఏ మనుషులకు తెలియదు. అక్కడ హింస చేసే ప్రసక్తే ఉండదు. మీరు ఈశ్వర్య విద్యార్థులు కనుక వీరు తండ్రే కాక మీరు విద్యార్థులైనందున టీచర్ కూడా అయ్యారు. అంతేకాక పిల్లలైన మీకు సద్గతిని ఇచ్చి స్వర్గానికి తీసుకెళ్తారు. కనుక తండ్రి, టీచర్, గురువు ముగ్గురు కూడా ఒక్కరే అయ్యారు. వారికి మీరు పిల్లలుగా అయ్యారు. కనుక
మీకెంత సంతోషం ఉండాలి. మనుషులకు కొంచెం కూడా తెలియదు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ప్రతి సంవత్సరం రావణుణ్ణి తగలపెడుతూ వస్తారు. అయితే రావణుడు అంటే ఎవరో ఎవరికీ తెలియదు. ఈ రావణుడు భారతదేశానికి చాలా గొప్ప శత్రువని పిల్లలైన మీకు తెలుసు. ఈ జ్ఞానం జ్ఞానసాగరులైన తండ్రి నుండి పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. ఆ తండ్రే జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు. జ్ఞానసాగరు నుండి మేఘాలైన మీరు జ్ఞానాన్ని నింపుకొని అక్కడికి వెళ్ళి వర్షిస్తారు. మీరు జ్ఞానగంగలు. మహిమ మీదే. ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకే వచ్చాను. ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. పతిత పావన్ను నేనే. స్మృతిని సాధ్యమైనంత పెంచండి. నోటితో శివబాబా అనటం కూడా తప్పే. ప్రేయసి తన ప్రియుణ్ణి ఒక్కసారి చూస్తే ఆమె బుద్ధిలో అతని స్మృతి మెదులుతూ ఉన్నట్లు ప్రేయసులైన మీరు ప్రియుణ్ణైనా నన్ను స్మృతి చేయండి. భక్తి మార్గంలో ఎవరు ఏ దేవతను స్మృతి చేస్తారో, పూజిస్తారో ఆ దేవత సాక్షాత్కారం అవుతుంది. అది అల్పకాలికమైనది. భక్తి చేస్తూ క్రిందకి దిగుతూ వచ్చారు. ఇప్పుడు మృత్యు మీ ముందే నిలబడి ఉంది. అయ్యో అయ్యో అని ఆర్తనాదాలు చేసిన తర్వాత జై జై ధ్వనులు వినిపిస్తాయి. రక్తనదులు భారతదేశంలోనే ప్రవహిస్తాయి. గృహయుద్ధాలు లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. తమోప్రధానమైపోయారు. మీరిప్పుడు సతోప్రధానంగా అవుతున్నారు. కల్పకృతం ఎవరైతే దేవతలుగా అయ్యారో వారే మళ్ళీ వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. భక్తి తక్కువగా చేసి ఉంటే జ్ఞానం కూడా తక్కువగానే తీసుకుంటారు. ప్రజల్లో కూడా నంబర్ వారుగా పదవులు పొందుతారు. మంచి పురుషార్థులు శ్రీమతంను అనుసరించి మంచి పదవి పొందుతారు. నడవడిక కూడా బాగుండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. అవి 21 జన్మలు కొనసాగుతాయి. ఇప్పుడు అందరివి అసురి గుణాలే. ఇది అసురి ప్రపంచం, పతిత ప్రపంచం కదా. పిల్లలైన మీకు చరిత్ర, భూగోళాలు కూడా అర్థం చేయించబడ్డాయి. ఇప్పుడు స్మృతి చేసే శ్రమ చేస్తే మీరు సత్యమైన బంగారుగా అవుతారు. సత్యుగము, స్వర్ణిమ యుగము సత్యమైన బంగారుగా ఉంటుంది. తర్వాత త్రేతాయుగంలో వెండి కలుస్తుంది. కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక కళ కూడా లేదు. ఎప్పుడైతే ఇటువంటి దురదశ కలుగుతుందో అప్పుడు తండ్రి వస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఈ రావణ రాజ్యంలో అందరూ తెలివిహీనులుగా అయ్యారు. ఈ అనంతమైన నాటకంలో పాత్రధారులుగా ఉంటున్న డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలియదు. మీరు పాత్రధారులు కదా. మనం ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చామని మీకు తెలుసు. పాత్రధారులైన డ్రామా గురించి తెలియదు. అందుకే కదా అనంతమైన తండ్రి మీరంతా తెలివిహీనులుగా అయ్యారని అంటున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని వివేకవంతులుగా వజ్ర సమానంగా తయారు చేస్తాను. మళ్ళీ రావణుడు వచ్చి గవ్వ సమానంగా చేస్తాడు. నేనే వచ్చి అందరినీ వెంట తీసుకెళ్తాను. మళ్ళీ తర్వాత ఈ పతిత ప్రపంచం కూడా వినాశనమైపోతుంది. దోమల వలె అందరినీ తీసుకెళ్తాను. మీ గురి, లక్ష్యం మీ ముందే నిల్చుని ఉంది. మీరు ఇలా అంటే లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి. అప్పుడే మీరు స్వర్గవాసులుగా అవుతారు. బీకేలో అయిన మీరు అలా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. మనుషుల బుద్ధి తమో ప్రధానంగా ఉన్నందున అర్థం చేసుకోలేరు. ఇంతమంది బీకేలు ఉన్నప్పుడు ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఉంటారు. బ్రాహ్మణులు అత్యంత శ్రేష్టమైన వారు. బ్రాహ్మణులే మళ్ళీ దేవతలు. చిత్రాలలో బ్రాహ్మణులను శివబాబాను మాయం చేశారు. బ్రాహ్మణులైన మీరిప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు
ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఉన్నత పదవి పొందేందుకు శ్రీమతంను అనుసరించి మంచి మేనర్స్ ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, సత్యమైన ప్రేయస్సులుగా అయ్యి ఒక్క ప్రియుణ్ణే స్మృతి చేయాలి. వీలైనంత ఎక్కువగా స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఈరోజు వరదానము. నేను నిమిత్త ఆత్మను అనే స్మృతి ద్వారా మా యొక్క గేటును మూసేసే డబల్ లైట్ భవ. ఎవరైతే స్వయాన్ని నిమిత్తమని భావించి నడుస్తారో వారికి డబల్ లైట్ స్థితి స్వతహాగా అనుభవం అవుతుంది. చేసి చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా ఉన్నాను అనే స్మృతి ద్వారా సఫలత తప్పకుండా లభిస్తుంది. నాది అనేది రావటం అనగా మాయ ప్రవేశించే గేట్ తెరుచుకోవటం. నిమిత్తమని భావించటం అనగా మా యొక్క గేట్ మూసుకోవటం అని అర్థం. కనుక నిమిత్తమని భావించటం ద్వారా మాయాచీతులుగా కూడా అవుతారు. అంతేకాక డబల్ లైట్గా కూడా అవుతారు. దానితో పాటు సఫలత కూడా తప్పకుండా లభిస్తుంది. ఈ స్మృతే నంబర్ 1 తీసుకునేందుకు ఆధారంగా అవుతుంది. స్లోగన్: ప్రతి పనిని త్రికాలదర్శిగా ఇచ్చేస్తే సహజంగా సఫలత అనేది లభిస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. శివశక్తి యొక్క అర్థమే కంబైన్డ్. తండ్రి మరియు మీరు ఇరువురిని కలిపి శివశక్తి అని అంటారు. కనుక ఎవరైతే కంబైన్డ్గా ఉంటారో వారిని ఎవరు వేరు చేయలేరు. మేము కంబైన్డ్గా ఉండేందుకు అధికారిగా అయ్యామని గుర్తుంచుకోండి. ఇంతకుముందు వెతికేవారిగా ఉండేవారము, కానీ ఇప్పుడు జతలో ఉండేవారము అనే నష సదా ఉండాలి. అచ్చా, ఓం శాంతి.